హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వీడియోలు వచ్చైతే చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. నిజంగా చాలా అంటే అది చాలా బాధాకరం అన్నమాట. ఎందుకంటే చాలామంది కామెంట్లలో పెడుతున్నారు, వీడియోలు రావడం లేదు, జనం మర్చిపోతారు, ఎందుకు రావడం లేదు ఏంటని చెప్పానని చాలామంది అయితే కామెంట్లు పెట్టారు, ఫోన్లు చేసి అడిగారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా అయితే కృతజ్ఞతలు అయితే చెబుతున్నానండి. అంటే ఏ సమస్యలో ఉన్నా సరే ఎప్పుడు చెప్తానే ఉంటాం కదా, అలాగే గుర్తుపెట్టుకున్నారు. మళ్ళీ జనం మమ్మల్ని ఎక్కడ మర్చిపోతారని మీరే ఇదైపోయి వీడియోలు చేయండి, వీడియో పెట్టండి అని చెప్పని ఆయన అయితే మమ్మల్ని పలకరిస్తూ అయితే ఉన్నారనమాట. ఏం లేదండి, వీడియోలు ఎన్ని రోజులు ఎందుకు రాలేదంటే నా దగ్గర ఫోన్ లేదు, కొన్ని సమస్యలు అయితే వచ్చినాయిలేండి. అందువల్ల అయితే వీడియోలు రాలేదు. నేను ఫోన్ ఇప్పుడేనమాట కొనుక్కొచ్చి ఒక గంట అయిద్దామో వీడియో అయితే స్టార్ట్ చేసాను అనమాట. మన దగ్గర డబ్బులు కూడా లేవు, అయినా సరే అప్పు చేసి ఇంకోటి చేసి ఎట్టయితేనేమి ఫోన్ అయితే కొనాలి, వీడియోలు అయితే ఆపకూడదు, వీడియోలు అయితే కంటిన్యూ చేయాలి అని చెప్పానైతే నేను ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను అనమాట. నిజంగా అంటే పొద్దుననంగా వెళ్ళి అవన్నీ తిరిగి ఫోన్లో అవన్నీ నొక్కుని చేసుకునేసరికి ఈ టైం పట్టిందనమాట. రేపు చేద్దామని చెప్పానని అనుకున్నాను. మళ్ళీ రేపు చర్చికి వెళ్ళాలి, పిల్లలతో హడావిడి చేయలేనని చెప్పాను. అంటే చాలా రోజులు అయిపోయింది కదా వీడియోలు తీసి, నాకు కూడా కొంచెం రకంగా ఉందన్నమాట. అదండి సంగతి. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వీడియోలు మనకి బాగా వెళ్తున్నాయి అనే టైంలో ఏదో ఒక సమస్య అనేది రావడం, మధ్యలో అనేది ఆగిపోవడం అనేది గత మన వీడియోలో చూస్తూ ఉంటే అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే మన వీడియోలు వెళ్తానే ఉంటుంది, ఏదో కారణం చేత బాగోలేదనో లేదా ఇంకోటనో చక్కగా పైకి వెళ్ళే స్టేజ్ నుంచి డౌన్ అయిపోయి ఆ చివరికి వీడియోలు కూడా తీయలేని పరిస్థితిగా అయితే వచ్చేసింది అనమాట. ఏది ఏమైనా అది మా నిర్లక్ష్యం అని చెప్పని మేము అనుకోవచ్చు. నిజంగా మా వల్లే మేము చక్కగా మంచిగా ఉన్నాయన్నీ మా చేతులారా మేము వాటిని నిలదొక్కేసుకుంటున్నాము. అదండి సంగతి. ఏదేదో చాలా అంటే చాలా మాట్లాడదాం అనుకున్నాను, కాకపోతే ఏం మాటలు రావడం లేదు. కొంచెం నాకు కూడా హెల్త్ బాగాలేదండి, కొంచెం నేను కూడా వీక్గా ఉన్నాను. అది మీకు చెప్పలేనులేండి, కొన్ని పర్సనల్ అంటే ఉంటాయి కదా, అలా అన్నమాట. అదండి సంగతి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వీడియో చూసేవాళ్ళు కొత్త వాళ్ళైనా లేకపోతే ముందున్న మన సబ్స్క్రైబర్లు అయినా సరే మమ్మల్ని కొద్దిగా గొప్ప గుర్తు పెట్టుకుని వీడియోలు అయితే మంచిగా సపోర్ట్గా మాకు అంటే రావడంలా అంటే వీడియోలు చేస్తూ ఉంటే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటారు కదా, అలా ఉంటారని అయితే అనుకుంటున్నాను. మరొకసారి అయితే మీ అందరికీ సారీ అండి. నేను చెప్పను, ఇది ఏ సమస్యలైనా ఏదన్నా బాగోపోయినా బాగపోయినా ఖచ్చితంగా అయితే యూట్యూబ్లో వీడియోలు అయితే కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మనకి వెనకాల ఆడపిల్లలు ఉన్నారు కదా, ఎందుకంటే యూట్యూబ్లోకి వచ్చిందే మనం ₹1 సంపాదించుకోవడానికి. వాళ్ళకంటూ ఇప్పుడు వాటికి సంపాదించిందంటే ఏమి లేదు. పిల్లలకి చదువులు స్కూల్ మార్చుకోవాలి, చాలా అంటే చాలా వచ్చేసేసినాయి సమస్యలు, ఖర్చులు వచ్చేసేసినాయి అనమాట. ఏదైనా నాకు పని కూడా లేదు, ఇప్పుడే పనికి వెళ్ళాలి, ఫోన్కి ఖచ్చితంగా EMI అయితే కట్టాలి. అసలు మామూలు విషయం కాదు. నేను వెళ్ళి ఫోను ఇప్పటి నుంచో కొనాలనుకుంటున్నాము. అది ఈరోజు అయితే వచ్చిందనమాట. ఫోన్ కొన్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చక్కగా వీడియోలు తీసుకోవచ్చు, మా లైఫ్ అనేది మీకు చూపించవచ్చు, మాకంటూ చక్కగా అంటే ఒక జాబ్ అంటారు కదా, పార్ట్ టైం మా పని మేము చేసుకుంటాను, పక్కన వీడియోలు అయితే తీసుకోవచ్చు అనమాట. మా జీవన విధానం అనేది మీకు మేము చూపించవచ్చు. మరలా ఎందుకో తెలియదు కానిలేండి, ఎప్పుడు పొళ్ళేసినది ఈయనకి ఇచ్చే ఝాన్సీకి నవ్వడం అనేది అచ్చుబాటు రావడం లేదు. నిజంగా అది బాధ అనమాట. నాకు ఏదో మొత్తానికి దిష్టి లాంటివి తగ్గిపోయింది. నిజంగా నాకు నవ్వు అనేది కలిసి రావట్లేదు, కానీ ఇక నుంచి ఎక్కువగా నవ్వదలుచుకోవట్లేదు మామూలుగా. ఇక అదనమాట అండి. నేను ఫోన్ కొనుక్కొచ్చేసరికి పిల్లలు అయితే ఎప్పుడు వస్తానని చెప్పని ఎదురు చూస్తున్నారు. వాళ్ళైతే యథావిధి ప్రకారం వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా నేను కనపడ్డాను, పిల్లల్ని చూపిస్తాను. ఇంకొకటి మా నాన్న విషయానికి వచ్చేసరికి అనిల్ అయితే ఈ కట్టుకునే ఖర్చులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తనైతే కార్ డ్రైవింగ్ అనమాట, ఏదో ఒకటి చూసుకుంటా వచ్చిన తర్వాత తనైతే వీడియోలో కనపడతాడు. అప్పుడు వాటికి మళ్ళీ ఏం ఝాన్సీ నువ్వు, ఎందుకంటే నన్ను ముందు మనకు జరిగినాయి కదా, ఏం ఝాన్సీ
నువ్వే కనపడుతున్నావు, పిల్లలు కనపడుతున్నారు అని లేదు. ఎక్కడ పోయినసారి కూడా కామెంట్లతో మీద కామెంట్ల మీద కామెంట్లు నన్ను చంపేసేసారనమాట. ముందుగానే చెప్పేసాను, ఇంకెవరో కూడా దయచేసి నన్ను అడగమాకండి. అదండి సంగతి. పిల్లలను కూడా చూపిస్తానండి. స్కూల్ నుంచి వచ్చారు కదా పిల్లలు. సితార గాడైతే పిచ్చి పిచ్చిగానే ఉంది. హలో సితారా. హాయ్. సిరి, అన్సి అక్కడ. చాలా రోజులు అయిపోతుంది కదండి వీడియోలు తీసి మన గార్డెను, మన ఇల్లు లోపల ఎట్టా ఉంది ఏంటనేది చక్కగా నేను రోజుకు ఒక వీడియో అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. మన హోటల్, మన కొట్టు అన్నీ ఏంటనేది నేనైతే చూపిస్తాను. అయితే ఆరైపోతుంది. నేను పిల్లలకైతే వంట చేసుకోవాలి. అంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారు కదా, నేను ఊరి నుంచి వచ్చాను. నాకు కూడా నీరసంగా ఉంది. కాసేపు నేను కూడా రెస్ట్ తీసుకోవాలన్నమాట. వాళ్ళకి అన్నం కూర వండితే. సిరియాన్సి ఇటన్నా ఒకసారి ఒక్క మాట. మొన్న నాకు బాగాలేదండి. నా బాగాక నేను పడుకొని ఉంటే వీళ్ళిద్దరితో పాటు సితార ముగ్గురు కలిసి అసలు నువ్వు పని చేయొద్దు, నువ్వు కూర్చుంటే నేను చేసి పెడతానని ఈవిడ గారు అన్నం వండి, చిక్కుడుకాయ కూర వండి ప్లేట్లో వేసుకొచ్చి ముద్దలు చేసి తినిపించింది అనమాట. ఈరోజు చేయండి అమ్మా అని అంటే మేము చేయమని చెప్పాను. వంతులు అయితే వేసుకుంటున్నారు. మా అమ్మ ఫోన్ చేసి చెబితే లేవుగా. అమ్మమ్మ ఫోన్ చేస్తా అంటుంది. ఒకరోజు సీఎం లాగా ఒకరోజు చేసింది మురుచుకుంటున్నావుగా, ఒకరోజు చేసినట్టేనని అంటుంది. మరి రోజు చేయవా? అన్నం కూరలు అంటావా? నువ్వేం చేస్తా చేయాలి? చక్కగా స్కూల్ ఎగ్గొట్టేసేసి ఏదన్నా పని ఉంటే పని చేసుకోవాలి కదా చింతల్లి. స్కూల్కి టైం అవుతుంది, స్నానం చేయంటే ఒకళ్ళు కూడా స్నానం చేయకోకుండా నాకేం పని చెబుతావు చెప్పు, ఇంకో పని చెప్పు, అది అట్ట చెప్పాలి నాకు పని చెప్పు చేసుకోవాలని అంటుంది. అసలు ఈవిడ మామూలుగా కాదు, మాటలు పుట్ట అయిపోయింది. అమ్మా పచ్చడి చేసుకుందామా, దొండకాయ కూర వండుకుందామా? అమ్మా సరేపా వండేసేద్దుపా. మరి చింతలు నువ్వు స్నానం చేసేసి అక్క ఎళ్ళు అన్నం కూర వండేస్తారు. మా నాన్న కాదు, మా అమ్మ కాదు, అక్కడ ఉన్న వస్తున్నా. అమ్మా బియ్యం డబ్బాడేసి కూసినాయి, ఎక్కువ వద్దు. చెప్పు చిన్నడా. నువ్వేం పని చేస్తావు? వంటలు తాగుతావా, గొడ్లు వస్తావా, లేదా నువ్వు కూడా కూతంత అన్నం వండుతావా? ఏం చేస్తా? నువ్వేం వద్దు కానీ వాళ్ళు వండిని చక్కగా పొట్ట నిండా తినిపో, సరేనా? నువ్వు స్నానం చేసి రేపో తల తప్ప నీకు తలగా చుట్టు పిచ్చిదానిలాగా అట్ట అయిపోయిందో. కృష్ణుడు జల్లాగా అంట అండి. ఒక జాడ వేసి ఇది గిట్ట దువ్వాలంట ఏమంకే, అందుకని ఒక్క జాడ వేసాను. సరే మరి పయల్దాంపా. అక్కడ వంట చేస్తున్నారు. సరే రోజు వండుతారంటమ్మా. అదండి సంగతి. స్టార్టింగ్ వీడియో కదా, నాకు కూడా కొంచెం కొత్తగా ఉంది. నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. మనం రేపు నుంచి అయితే చక్కగా అన్నీ మాట్లాడుకుందాం. అదండి సంగతి. ఏదో మాట్లాడదాం అనుకున్నాను, కాకపోతే ఏం గుర్తు రావడం లేదు, ఏం మాట్లాడలేదనమాట. ఇక నుంచి మన ఛానల్లో వీడియోలు వస్తాయి అని చెప్పడానికి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఏది ఏమైనా సరే వీడియోలు అయితే ఇక ఆగేదే లేదనమాట. ఖచ్చితంగా షార్ట్లో వీడియోలు ఏదో ఒకటి నా వందైతే నేను ప్రయత్నిస్తానే ఉంటానన్నమాట. అదిగాక రేపు సోమవారం నుంచి పనికి వెళ్తాం అనుకుంటున్నారు, దానికి కూడా వెళ్ళి ఇక నుంచి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. అదండి సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.